ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ తెల్ బెర్షేబా నుండి శుభాలు తెలియపరుస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క పట్టణము తెల్ బెర్షేబా ఆది కాండంలో 21వ అధ్యాయం 31వ వచనంలో కనిపిస్తుంది. అబ్రహాము మరియు అబీమెలెకు మధ్య జరిగిన ఒప్పందం ఇక్కడే జరిగిందనమాట. 2 ఇస్సాకు బలిపీఠం, ఇక్కడే ఇస్సాకు గారు బలిపీఠం కట్టినాడు మనం చూస్తుంటాం. ఆది కాండము 26వ అధ్యాయము 23 నుండి 25 వచనాలు. అయితే మూడవదిగా యాకోబు ప్రయాణం ప్రారంభం. ఎక్కడికి అంటే ఐగుప్తు వెళ్ళే ముందు యాకోబు ఇక్కడ బలులు అర్పించాడు. ఆది కాండము 46వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. అయితే 4వదిగా చూస్తే ఇది చాలా పునరుత్థానమైన జల వ్యవస్థ అన్నమాట. అంటే ఎడారి ప్రాంతంలో ప్రజలకు నీరు అందించడానికి అద్భుతమైన స్థలాన్ని అబ్రహాం గారు నిర్మించారు. ఇక్కడ ఇంకా 5వదిగా చూస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు 4 కొమ్ములు కలిగిందిగా, కొమ్ములు కలిగిన బలిపీఠం. అంటే మీరు ముందు పంపిన ఈ యొక్క రాత్రి మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఏం జరిగిందంటే తెల్ బెర్షేబాలో ఇక్కడే బలులు అర్పించేవారు. దినిజ్కి కూడా ఇక్కడే అర్పించాడు అనమాట. అందుకే దీన్ని 3 మాటల్లో చెప్పాలంటే అబ్రహాము విశ్వాసము, ఇస్సాకు ఆరాధన, యాకోబు విధేయత. అంటే బెర్షేబాలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో దేవుని సన్నిధి గుర్తుగా నిలిచింది విశ్వాసం, ఆరాధన, విధేయత కలిసిన చోట దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి. అట్టి కృపాటి ధన్యత దేవుడికి అనుగ్రహించిన గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.